నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారు కోరుకున్నానండి. మన పెరట్లో ఉన్న చింత చెట్టు దగ్గరికి వచ్చానండి. చింత చెట్టు కాయలు మొత్తం బాగా చూడండి, ఎంత బాగా కట్టుకుపోతుంది చెట్టు. చెట్టు నిన్న కాయలే ఉండండి. మన చెట్టు పులుపు కాదు, అక్కడ తీపి కాదు, చక్కగా సరిపడ పులుపుతో ఉంటుందండి. కానీ దీనివల్ల మనకు చాలా యూజులు ఉన్నాయండి. చట్నీ చేసుకోవచ్చు, పులుసులు పెట్టుకోవచ్చు, నిలవ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అండి. ఈరోజు పచ్చి చింతకాయ చట్నీ చేసుకోవచ్చు అండి. మళ్ళీ పప్పులో వేసుకుంటే అసలు ఉంటుందండి. పచ్చి చింతకాయలు ఉడకబెట్టి పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. నాకు చింతపండుతో ఏ రోజు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులలో ముందు ముఖ్యమైనది ఏంటంటే చింతపండు. చింతపండు వచ్చేసా ఇప్పుడైతే ఈ టైంలో అయితే 80 రూపాయలండి కేజీ. అప్పుడు మనం అమ్మే టైంలో అయితే 20 రూపాయలు, 30-40 రూపాయల వరకే ఉంటుందండి. ఆ రేటు ఇప్పుడైతే 80 రూపాయలండి. ఇది ఎప్పుడు కూడా నిల్వ ఉంచుకోవడం కోసం నేను చక్కగా ప్రతి సంవత్సరం 2-3 సార్లు దులుపుకొని ఒలిసి చక్కగా గింజ తీసుకొని చక్కగా ఈ పైన ఈనెలు కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కొత్త చింతపండు లాగానే ఉంటుందండి. మా చెట్టు చింతపండు మాత్రం చాలా టేస్టీ ఉంటుందండి. అదొకటి ప్లస్ ఏంటంటే చిన్న చిన్న కాయలండి, కదా ఓపిక, చాలా ఓపిక. ఇంటి దగ్గర ఉండి ఆడవడం కాబట్టి చాలా ఓపిక. ఒక కాయలు కూడా శుభ్రంగా కోసుకొని నీట్గా తయారు చేసుకుంటామండి. దీని చింతపండుని సంవత్సరం సరిపడా మొత్తం చింతపండు నిల్వ చేసుకుంటామండి. మేమే సొంతంగా బాగు చేసుకుంటామండి, సొంతంగా దులుపుకుంటామండి. అన్ని రకాలుగా మేము నీట్ చేసుకుంటామండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.